మొన్నే అన్నదాత ఇచ్చాం. ఆడబిడ్డల సాధికారత కోసం ఏదైతే స్త్రీశక్తి తీసుకొచ్చి నాకెంతో ఆనందం. ఈరోజు ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఎవ్వరి దయాదాశాలు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేస్తున్నారు. ఇప్పటికి 56 కోట్ల ప్రయాణాలు చేశారంటే నేను గర్వపడుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నిన్ననే దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. అది ఇనాగరేట్ చేసినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒకప్పుడు దివ్యాంగులు అనేవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక చైతన్యంతో ఎక్కడికైనా పోగలుగుతామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగాం. దానికి కూడా ముందుకు పోయాం. నేను అందరికీ ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. ఈ విధంగా ఒకటి కాకుండా సమాజంలో పూజారులకి 15,000 గౌరవ వేతనం పెంచాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈ శుభ సందర్భంలో అన్ని కుటుంబాలు బాగుండాలి. సంపద అనేది కొంతమందికే పరిమితం కాకూడదు. ఆ సంపద అందరికి అందుబాటులో వచ్చి అందరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే కొత్తగా ఒక ప్రోగ్రాం మీరు చూస్తే MBK 1020 P4 మార్గదర్శి బంగారు కుటుంబం 10-20 అంటే సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో అట్టడుగు నుండే 20%కి చేయూతనివ్వాలి. ఇది మన బాధ్యత. సంపద మన దగ్గరనే పెట్టుకొని కనీసం తిండి లేని పరిస్థితి చివరి వ్యక్తులకు రావడం కరెక్ట్ కాదు. నేను కూడా ఒక పాలసీ మేకర్గా చూశారు. దగ్గర 5 డికేడ్స్ అంటే 48 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. కరెంటు లేని రోజులు చూశాను, రోడ్లు లేని రోజులు చూశాను, సెల్ ఫోన్ అందుబాటులో లేని రోజు చూశాను. ఈరోజు అన్నీ వచ్చాయి, సంపద వచ్చింది. కానీ నేను పనిచేసేది ఏ 10 మందో 20 మంది కోటీశ్వరుల కోసం కాదు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలని పనిచేస్తున్నాం.